జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. సారీ అండి, నా వల్ల మీకు అనవసరంగా కష్టాలు. కోరి తెచ్చుకున్న తద్దినం నాకు తప్పుతుందా? అలా మాట్లాడకండి. అంతకంటే మాట్లాడటం నాకు రాదండి. వస్తే నేను లాయర్ని ఎందుకు అవుతాను? చూడండి, ఇప్పటికే చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు ఒకదానికోటి సహకరించకుండా పోయి నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే? పోనీ ఈ కేసు ఒప్పుకుని నా ప్రాణాలు వదిలేనా? చూడండి, నేను ఒంటరి ఆడదాన్ని, పైగా చంటి పిల్లాడు. వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు. ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను. అమ్మా, నేను చేతగాని వాడిని, అమాయకుణ్ణి, అసమర్థుణ్ణి. దయచేసి నన్ను వదిలేయండి. మీ ఇష్టం అండి. ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా, నీ సంగతి నీకు తెలియదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిగామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా, నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. నీరు గారి పారిపోకు, నీరసాన జారిపోకులే మేలుకో, మారుమూల దాగిపోకు, పిరికి మందు తాగబోకులే మేలుకో. ఎందుకీ భయం, అందుకో జయం, నీడలాగా నీకు తోడనేనా. నీరు గారి పారిపోకు, నీరసాన జారిపోకులే. కుంఫూల ఫైటులు రావే ఏం చేస్తా, ఎగిరి దూకడం అలవాటు లేదెలా, అమ్మో పడి చస్తా. అయ్యో ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా, ఆ పైన నా ప్రాణం హరించరా, వీర స్వర్గమే వరించరా. మాయదారి మాటలేల, మాయలేడి వేటలేల, నే రాను పో, చేతగాని శౌర్యమేల, ఈదలేని లోతులేల.
వీరుడా అసహాయ శూరుడా నీకు మొక్కుతా ఒక మూల నక్కుతా పోరే వద్దంట బతుకు దగ్గితే బలుసాకు మెక్కుతా పోనీ నన్నిట్టా చేయలేదు ఇంతవరకు జీవిత భీమా ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో అమ్మ నాయను నన్నింక విడిచిపో శంకు గొంకు లేక నడిచిపో మాయదారి మాటలేల మాయలేడి వేటలేలనే రానుపో చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేలనే రానుపో పాడు రొంపిలో నన్ను దింపకే ముందు నుయ్యి వెనుక గొయ్యి చావే ఖాయం నీరు గారి పారిపోకు నీరసాన జారిపోకులే మేలుకో మారుమూల దాగిపోకు తిరిగి మండు సాగబోకులే బాలరాజు గారు లీడర్ గారు ఎవరు? నేనేనండి. అబ్బా నేనేనంటే ఎవరండి? తలుపు తెరవండి. నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి. అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా? బావా 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 లే బావా 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 లే బావా ఏంటి బావా ఎవరు కొట్టారు? ఏమైంది అసలు? వాళ్ళే అర్ధరాత్రి వచ్చి. వాళ్ళ ఎంత బలవంతం చేసినా కేసు చేయను వదిలేసావు కదా బావా, మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే, కానీ వాళ్ళకి తెలియదుగా. అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు. పద బావా హాస్పిటల్కి వెళదాం. వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను. పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను. పోలీస్ రిపోర్టా? ఎందుకులే బావా వాళ్ళతో మనకి. పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సిందే. సార్ సార్ బాలరాజు గారు అంటే మీరేనా అండి? అవును నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్ కొట్టేశారట, హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో అలాగా? మొగాడిని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద పద వంటారు దాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, వీరోచుల పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. మీ అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు.
ఈ కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్ముడు. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు. మీరెప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుని బతకలనా చెప్పండి. లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్.